శ్రీ లలితా సహస్రనామ ఫలశ్రుతి. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్ర నాగదళ షోడశ పత్రయుక్తం వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. బిందువు, త్రికోణము, అష్టకోణము, దశకోణ యుగ్మము, చతుర్దశ కోణము, అష్టదళము, షోడశదళము, మేఘలాత్రయము, భూపురత్రయములు అనబడే నవయోని చక్రమైన శ్రీచక్రములో స్థితురాలైన జగదంబిక లలితామహాత్రిపుర సుందరిని ధ్యానించుచున్నాను. లలితాదేవి దేవతలందరిలోనూ ఉత్కృష్టమైనది. లలితా సహస్రనామములు అన్ని నామముల కంటే రహస్యములైనవి. లలితాదేవితో సమానమైన దేవి ఎట్లు లేదో, రహస్యమైన లలితా సహస్రనామముతో తుల్యమైన స్తుతి వేరొకటి లేదు. ఈ స్తోత్రముతో సమానమైనది ముందు లేదు, ఇకపై రాబోదు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము సర్వ రోగములను ఉపశమింపచేయును, సర్వ అపమృత్యువును ఉపశమింపచేయును, మృత్యుబాధను తొలగించును, సర్వజ్వర బాధలను తొలగింపచేయును, సర్వ సంపదలను కలిగించును, దీర్ఘాయుస్సును, యశస్సును, పుత్ర పౌత్రాభివృద్ధిని కలుగజేయును. లలితా సహస్రనామ పారాయణము ధర్మార్థ కామ మోక్షములను ప్రసాదించును. ఎవరు తన జన్మములో ఈ స్తోత్రమును ఒకసారి అయినను పఠింతురో వారికి గంగాది సర్వతీర్థములందు కోటి జన్మలందు స్నానము చేసిన ఫలము కలుగును. కాశీక్షేత్రమున కోటి శివలింగములను ప్రతిష్ఠించిన ఫలము కలుగును. కురుక్షేత్రమున సూర్యగ్రహణ కాలమున కోటి వర్యాయములు దానము చేసిన ఫలము కలుగును. గంగాతీరమున కోటి అశ్వమేధయాగములను చేసిన ఫలము కలుగును. జలము లేని ఎడారి యందు కోటి బావులను త్రవ్వించిన ఫలము, కరువు కాలమున ప్రతి దినము కోటి మంది బ్రాహ్మణులకు అన్నమిడిన ఫలము కలుగును. ఏ భక్తుడు నిత్యము ఈ నామ సహస్రమును కీర్తించునో వానికి లలితాదేవి అత్యంత ప్రీతిపాత్రురాలై వాని సర్వాభీష్టములు ప్రసాదించును. ప్రతిదినము కీర్తింపలేని వారు పుణ్యవాసరములందైనను కీర్తింపవలెను. దేనిని వదలినను పౌర్ణమిని వదలరాదు. శుక్రవారము నాడు నామపారాయణము అభీష్టదాయకము. జ్వరముచే పీడింపబడు వాని తలను తాకి నామసహస్రమును పఠించిన ఆ క్షణమునందే శిరోవేదన జ్వరము ఉపశమించును. భస్మమునందు చూపుడు వేరును ఉంచి నామసహస్రమును పఠించి ఆ భస్మమును నుదుటన ధరించినట్లయితే సర్వ వ్యాధులు తొలగిపోవును. నిత్యము ఎవరు ఈ సహస్రనామ స్తోత్రమును పారాయణ చేయుదురో వారి ముఖము చూచుటతోడనే ముల్లోకములు వశమవును. వాని శత్రువులను శరభేశ్వరుడు చంపును. ఈ నామ సహస్రమును పఠించు వానికి ఎవడు ఆభిచార ప్రయోగము చేయునో ఆ ప్రయోగమును తొలగించి దేవి వానిని తానుగానే స్వయముగా సంహరించును. ఈ సహస్రనామ స్తోత్ర పారాయణము జరుగు వారి గృహమునందు చాంచల్య స్వభావము కలిగిన లక్ష్మీదేవి తన చంచలత్వమును వీడి స్థిర నివాసముండును. అటువంటి వారి నాలుక చివర భారతీదేవి నిత్యము నాట్యమాడును. ఉత్తమమైన ఈ నామ సహస్రమును పుస్తకమందు రాసి భక్తితో ఎల్లప్పుడూ ఎవడు అర్చించునో లలితా మహాత్రిపుర సుందరి అతని యందు మిక్కిలి ప్రీతి కలిగి ఉండును. రాత్రి యందు చక్రరాజమందుండు లలితాంబికను ఎవరు అర్చించునో అతడు లలితారూపుడగును. శ్రీచక్రస్థిత అయిన లలితామాతను
పద్మముల చేత కాని తులసీదళముల చేత కాని ఎర్ర కలువలు కదంబ పుష్పములు సంపెంగ పుష్పములు మాలతీ పుష్పములు మల్లెలు నల్ల కలువలు బిల్వపత్రములు పాటలీ పుష్పములు మందార పుష్పములు మొదలైన సుగంధభరితమైన పుష్పములతో పూజించినచో కలుగు ఫలితము బ్రహ్మాదులకు కూడా తెలియదు. ఎటువంటి కోరికలు లేకుండా ఎవరు ఈ సహస్రనామ పారాయణ చేయుదురో వారికి బ్రహ్మజ్ఞానము జగన్మాత కైవల్య పదము సిద్ధించును. పాపభూయిష్టమైన కలియుగములో పాపముల నుండి విముక్తి పొందుటకు శ్రీ లలితా సహస్రనామ పారాయణము అత్యంత ఆవశ్యకము. ఈ నామపారాయణము ద్విజులైన వారికి సువర్ణదానమును చేసిన ఫలితమునిచ్చును. వేదములు విహితమైనవని వివరించిన కర్మలను చేయకపోవుట వలనను నిషిద్ధమైనవని వివరించిన కర్మలను ఆచరించుట వలన కలుగు పాపములకు లలితా సహస్రనామ పారాయణమే ప్రాయశ్చిత్తము. పౌర్ణమి నాటి పూర్ణచంద్రునిలో లలితాంబికను దర్శిస్తూ సహస్రనామమును పారాయణ చేసిన వాని జన్మ ధన్యము. ఆశ్వయుజ శుక్ల అష్టమి తిథి మహాష్టమి. అది దేవికి మిక్కిలి ప్రీతికరమైనది. దాని తరువాత వచ్చు నవమి మహర్నవమి. ఈ రెండు తిథులయందు దేవి శ్రీచక్రమున బిందుస్థానమును పొందుచున్నది. ఆ సమయములో త్రిపుర సుందరిని పూజించుట బహుశ్రేష్టము. శ్రీచక్రరాజమునందు మహాదేవిని అర్చించిన వారు పుత్ర పౌత్రాదులతో కూడిన వాడై సుఖ సౌఖ్యాదులను అనుభవించి అంత్యమున శ్రీ లలితాదేవిలో ఐక్యమై అతి దుర్లభమైన పరమపద సాయుధ్యమును పొందును. జగన్మాత గత ఎన్నో జన్మములలో మనము చేసుకున్న పుణ్యములకు ఫలితముగా అత్యంత ఉత్తమమైన మానవ జన్మమును ప్రసాదించినందుకు ఈ జన్మలో ఆ తల్లి యొక్క సహస్రనామములను మనమందరము అనునిత్యము భక్తి శ్రద్ధలతో పారాయణ చేసి జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి యొక్క కరుణా కటాక్షములకు పరిపూర్ణ అనుగ్రహమునకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.